ఈ క్వశ్చన్ చూడండి. ఒక తలంలో గుర్తించిన 10 బిందువులలో 4 బిందువులు సరేకియాలు అయినా ఆ 10 బిందువుల గుండా గీయగలిగిన రేఖల సంఖ్య. చూడండి ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, సరేకియాలు కాని బిందువుల గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్య నుండి సరేకియాలు అయిన బిందువుల గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్యను తీసివేసి +1 చేయాలి. ఇప్పుడు దీన్ని ఫార్ములా రూపంలో చెప్తా చూడండి. n into n minus 1/2 minus m into m minus 1/2 ప్లస్ 1. ఇదేమో మొత్తం, ఇదేమో సరేకియాలైనటువంటి బిందువుల గుండా. చూడండి మొత్తం ఎన్ని బిందువులు? 10. 10 మైనస్ 1/2 మైనస్ ఎన్ని సరేకియాలు? 4 బిందువులు, అంటే 4 మైనస్ 1/2 ప్లస్ 1. 10 నుండి 1 పోతే 9/2 మైనస్ 4 నుండి 1 పోతే 3/2 ప్లస్ 1. చూడండి క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 5 10, 2 1 2 2 4, 5 9 45, 2 3 6 ప్లస్ 1. 45 నుండి 6 తీసేస్తే 39, 39 1 40. ఆన్సర్ 40. అదేవిధంగా ఇలాంటి మోడల్ ఇంకో క్వశ్చన్ ఇస్తుంది. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఒక తలంలో గుర్తించిన 12 బిందువులలో 3 బిందువులు సరేకియాలైన ఆ 12 బిందువుల గుండా గీయగలిగిన రేఖల సంఖ్య. ఆన్సర్ మాత్రం కామెంట్ చేయండి. అదే విధంగా మన వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.